హాయ్ ఫ్రెండ్స్, మనం వచ్చేసి హైదరాబాద్ టు తిరుపతి ఇంటర్ సిటీ స్మార్ట్ బస్సులో స్టార్ట్ అయ్యాం. మనం 8:20కి స్టార్ట్ అయ్యాము. అలా తీసుకొని వచ్చి 11, 10:30, 10:40, 11 అంతా మనకు ఇక్కడ ప్రతిగా రెస్టారెంట్ అనేది డిన్నర్ బ్రేక్ ఆపాడు. అక్కడ నేను మా ఫ్రెండ్ ప్రయోగం చేసి డిస్కస్ చేసి ఒక టిఫిన్ ఆర్డర్ ఇచ్చాము. ఇడ్లీ ప్లేట్కి 4 వచ్చాయి. వాడు పొద్దున్న చట్నీ వేశాడు. ఆ చట్నీ ఉంది, రవ్వ ఇడ్లీ చట్నీ, కొబ్బరి చట్నీ కూడా కొబ్బరి కూడా యాడ్ చేశాడేమో. అసలు కడుపులో అయితే వేసినట్టుంది. ఇది కాదు టేస్ట్ అని చెప్పేసి బాస్పీల్ ఇడ్లీ లాగా ఉన్నాయి. తర్వాత నాటుకోడి బిర్యానీ తీసుకున్నాము. ఏదో యావరేజ్గా ఉంది, ఏదో తిన్నంత సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. సో ఈ టైంలో మామూలుగా తినలేము మనం, ఇవిగా నేను కూడా తినాల్సి వచ్చింది. అయితే నా సజెషన్ ఏంటంటే, ఎప్పుడన్నా బస్ చూస్ చేసుకునేటప్పుడు సీట్ సెలక్షన్ అప్పుడు మనకి ఇప్పుడు ఇంటర్ సిటీ స్మార్ట్ బస్సులు అన్ని బస్సులు బాగుంటాయంటే బాగుండవు. ఎందుకంటే ఇప్పుడు నేను ఉండే బస్సు లోయర్ బ్యాక్ సెకండ్ రో అయితే బస్సు మోగుతా ఉంటే వాయిస్ చెప్పడానికి కొంచెం సింక్ అవుతా ఉంటే సింక్ అవ్వట్లేదు వీడియోకి. వైబ్రేషన్ నేను మాట్లాడేది కరెక్ట్గా మాట్లాడుతున్నాను. వైబ్రేషన్ వచ్చి సౌండ్ ఎనర్జీ లాగా బాడీ వైబ్రేషన్ ఇదంతా జరుగుతా అనమాట. కుదుపులైతే బాగా కుదిపేస్తాం. తిరుపతి కూడా వచ్చాము. మనం నైట్ ఎక్కాము, ఇవాళ పొద్దున్న. అయితే ఆ ఇంటర్ సిటీ బస్సులో అయితే ఆ క్యాప్టెన్ ముందే అనౌన్స్ చేశాడు, తిరుపతి టోకన్ వరకు అయితే రోడ్డు బాగాలేదు, మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే రోడ్డు బాగాలేనప్పుడు బస్సు ప్రాబ్లమే కాదు, కుదుపులు ఉంటాయి, బ్రేకులు కొట్టాల్సి వస్తుంది. చాలా క్లియర్గా చెప్పాడు, క్రిస్టల్ క్లియర్గా. సో వామిటింగ్ సెన్సేషన్ ఉన్న వాళ్ళకి మాకు చెప్తే మేము వామిటింగ్ చేసుకోవడానికి కవర్స్ కూడా ఇస్తాము. బస్సు అంటే గలీజ్ చేస్తే ప్రతి ఒక్కరికి, మనతోటి ప్యాసింజర్లకు కూడా ఇబ్బంది కదా. అందుకని అతను, ఆ కెప్టెన్ సాయి అతని పేరు, మీకు అతని నెంబర్ కూడా చెప్పాడు. పాన్ ఇండియా లెవెల్లో ట్రావెల్స్ ఎక్కడ పోవాలన్నా, బస్ జర్నీలు, ఫ్లైట్ జర్నీలు, హోటల్స్ ఏది కావాలన్నా అతనికి ఫోన్ చేస్తే అతను బుక్ చేస్తా అని చెప్పాడు. సో అలా జెన్యూన్గా కరెక్ట్గా చెప్పే వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. సో నాకైతే మొన్న నైట్ చేసిన జర్నీ బస్సులో అయితే బాగుంది. చెప్పినట్టు కడప వరకు అయితే కుదుపులు, ఆ బ్రేకులు కొట్టినప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఇప్పుడు కానీ లోయర్ బర్త్ అయితే తీసుకోకూడదని నాకు అర్థమైంది. అప్పర్ బర్త్ తీసుకోండి. మామూలు ట్రైన్స్ అయితే చాలా మంది లోయర్ బర్త్ ప్రిఫర్ చేస్తారు, అది ట్రైన్ కాబట్టి. కానీ ఇక్కడ ఏంటంటే డిస్టర్బెన్స్. సో ఈ బస్సులు సరిగా, పాత బస్సులు ఉంటాయి అంటే మనం చూస్ చేసుకునేటప్పుడు టికెట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు సీట్ కూడా బస్సు గురించి కూడా అక్కడ ఇస్తాడనమాట. అమ్యూనిటీస్ ఏమున్నాయి బస్సులో, సో ఫొటోస్ ఉంటాయి. అలాగే ఈ బస్సు ఎన్ని ఏళ్ళది, 1 year, 2 years ఓల్డ్ అనేది మనకు మెన్షన్ చేస్తాడు. సో దాన్ని చూసుకొని మనం జర్నీ చేయొచ్చు. హ్యాపీగా జర్నీ చేయాలి. సేఫెస్ట్గా పోవాలనుకుంటే మనం ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. అంటే మన భారీ బడి జర్నీలు ఇక్కడ ఇవన్నీ చూసుకొని మనం చేయాలి అని ఆలోచిస్తే మాత్రం
అనుబంధాము మనం అనుభవించాల్సి వస్తుంది. ఇప్పుడు 11:30 అవుతుంది. ఈ టైంలో ఏదైనా వీడియో చేద్దామని అనుకుంటే చాలా వరకు ఉన్నాయి కానీ చేయలేకపోయాం. ఎందుకంటే ఈ గ్లాస్ ఇక్కడ నుంచి ఈ గ్లాస్ నా బ్యాక్ సైడ్ విండో ఉంది కదా, ఇక్కడ చూడండి మీకు చాలా చాలా కనిపిస్తామని చూసారా. సో క్లీనింగ్ అలా ఉంది. సో లైటింగ్ పడినప్పుడు మనకు బాగా తెలుస్తూ ఉంది చూడండి. సో ఈ విధంగా ఇలాంటి బస్సులు ఉన్నాయన్నమాట. అంటే వాటర్ బాటిల్ అయితే ఖచ్చితంగా ఇస్తారు. మెయింటెనెన్స్ లోపల ఇంటీరియర్ అయితే బాగుంది, కానీ మనం ప్రతి ఒక్కరూ బస్ చూస్ చేసుకునేటప్పుడు మాత్రం ఇవన్నీ అమ్యూనిటీస్ బస్సు ఏ ఇయర్ అంటే 2 years 1 year ఓల్డ్ అనేది చెక్ చేసుకోవడము. సో బర్త్ అయితే లోయర్ బర్త్ అయితే కాస్త ఇబ్బందిగానే ఉంది. చాలా మందికి లోయర్ బర్త్లు బాగా ఇష్టపడతారు, పైకి ఎక్కడాలు దిగడాలు కష్టమని. సో వన్స్ ఎగేసి పడుకున్నామంటే మాత్రం మీకు ఎంత కుదుపులుగా ఉన్నా కూడా కింద ఉన్నంత డిస్టర్బెన్స్ అయితే పైన ఉండదు, బాగుంటుంది. సో అంటే రోడ్స్ అలాగే బస్సు ఈ రెండు ఖచ్చితంగా మనం అయితే చెక్ చేసుకునే వాటిల్లో బస్సునే చెక్ చేసుకోవాలి. రోడ్లు అయితే మనం ఏం చేయలేము. సో బస్సుని చెక్ చేసుకొని మనం ఎక్కాలి. తర్వాత రెస్టారెంట్లకి వెళ్ళినప్పుడు తొందరపడి కొత్త ప్రయోగాలకి అయితే చేయకూడదు. నా ముందు ఒక అతను తీసుకున్నాడు మంచి మెనూనే, కాకపోతే ఇడ్లీ ఒక ప్లేటు, కర్డ్ రైస్ ఒక ప్లేట్ తీసుకున్నాడు. కర్డ్ రైస్ అయితే తృప్తిగా తిని ఉంటాడు, ఇడ్లీ అయితే మాత్రం నాకు తెలిసి దెబ్బ ఉంటుంది. సో హ్యాపీగా అయితే ఇడ్లీ తిని ఉంటాడు, కర్డ్ రైస్ తిని ఉంటాడు. ఇడ్లీ అయితే బాగా ఫీల్ అయి ఉంటాడు. సో ప్లేట్ 4 ఇడ్లీలు వచ్చాయి. ఈ 4 ఇడ్లీలు రవ్వ ఇడ్లీలు అది కూడా బాగాలేవు. దానికి చట్నీ ఫ్రీ, అంటే మామూలుగా సాంబార్ ఇస్తారు కదా, కానీ ఇక్కడ అలా ఉండదు. మీకు కటింగ్ రెస్టారెంట్ ఎగ్జాక్ట్ కటింగ్ లేకుంటే ఏదైనా మీకు ఎగ్జాక్ట్గా చెప్తాను.